ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ముందుగా ఈ గౌరవాన్ని అక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మా పితృ సమానులు ఎమ్మెల్యే అంజబాబు గారికి, కూటమి నాయకులకు, అందరికీ, పెద్దలకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు. బంగాళాఖాతం ఉంటున్న భీమవరం చుట్టుపక్కల సుమారు 500 గ్రామాలకు ఎలవేలుపు. ఈ పవిత్ర దేవస్థానాన్ని మరింత సవ్యంగా, పారదర్శకంగా, భక్తుల మనోభావానికి తగ్గట్టుగా అందరినీ కలుపుకుని వెళ్ళి నిర్వహించడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అమ్మవారు చాలా మటుకు పూర్తయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందండి, కొద్ది పాటు ఉంది అమ్మవారి బంగారం చీర. అమ్మవారి బంగారం చీర పూర్తి చేయడం, భక్తులకు కనీస అవసరాలు మరియు సౌకర్యాలు కల్పన, దేవస్థానం ఆదాయం మరింతగా పెంచడం, ఆ ఆదాయాన్ని బట్టి మరో 10 మంది ఉద్యోగులకి ఇప్పుడు స్థానం కల్పించడం, ఇవే నా అజెండాలు. చివరిగా అమ్మవారి ఆశీస్సులతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాపాడుతూ భక్తులకు అందరికీ కూడా మీరు అందుబాటులో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మంచి కమిటీకి ఈసారి మావుళ్ళ అమ్మవారి ఉత్సవాల్లో చాలా చక్కగా ఉన్నారని, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కమిటీ వాళ్ళంతా ఉండాలని మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మావుళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి. ఉదయం 6 గంటలకి పూజారి గంట ముందు మీరు ఉండాలి. మీ నుండి అతి సామాన్యుడికి చక్కని దర్శనం కలిగించాలి. అమ్మవారంటే రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా పేరెన్నికన్న అమ్మ మన మావుళ్ళమ్మ. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అమ్మవారిని చూస్తానికి వస్తారు. వాళ్ళందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి. అమ్మవారంటే మామూలు దేవత కాదు, మహాశక్తిరూపిణి. ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మావుళ్ళమ్మవారు. మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా తీర్చుతుంది ఆ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది. 13 మందికి, ఈ 13 మంది కూడా అమ్మవారి ఆదాయం పెరగడానికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. భీమవరం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం మావుళ్ళమ్మ గ్రామ దేవత. ఈ గ్రామ దేవత ఆశీస్సులతోనే, అమ్మవారు ఆశీస్సులతోనే ఈ భీమవరం పట్టణం ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది, రాగల రోజుల్లో కార్పొరేషన్ అవుతుంది.